Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 13th మే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 13th మే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే కనుక మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు. అలాగే దెర్ వాజ్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే కనుక ఉందండి ఫర్ యూపీఎస్సీ. మనం అయితే లాంచ్ చేసాము. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్, అంటే ఎవరైతే ప్రిపరేషన్ ఆల్రెడీ కోచింగ్ అది కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే కనుక ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు అండి. సిమిలర్లీ ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్ అయితే, మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటే, దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ విల్ బి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఫర్ యూ. ఇక్కడ మీకు ఈ ఫీచర్స్ అన్నీ మీకు అయితే కనుక వస్తాయి. మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఎ నెంబర్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, హైకోర్ట్ టెల్స్ ద నర్సింగ్ కౌన్సిల్ టు యాక్ట్ ఆన్ ప్లీ టు స్ట్రీమ్లైన్ ద NRTS అంటూ మనకి ఏంటంటే ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో వీ విల్ లుక్ ఇన్ టు దిస్. సెకండ్ ఇంపార్టెంట్ వన్, how is the shipping industry tackling the emissions అంటూ మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ we will look into. USA and China agree to temporarily roll back most of the tariffs for talks. సో ఫైనల్లీ మనకి USA అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కూడా వాళ్ళ మీద ఒకళ్ళు ఇంపోజ్ చేసుకున్నటువంటి టారిఫ్స్ని కూడా వీళ్ళు ఏంటి అంటే కనుక రోల్ బ్యాక్ చేస్తున్నారు. సో we will look into that particular article. Paddy, pulses, acreage has increased this Kharif season, say central government. దీని గురించి మనం మాట్లాడుకుంటాము. ఇండియా engaged with China on germanium export restrictions, says embassy. We will see this. Single use food packaging 84% of the Himalayan plastic waste అంటూ మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క సీరియస్ ప్రాబ్లమ్ని మనకైతే కనుక రైస్ చేస్తున్నారండి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఆర్టికల్స్ వచ్చేసి మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ నైట్ అయితే కనుక జరుగుతుంది మన యాప్లో. సో దాంట్లో మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అదర్ వెబ్సైట్స్ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అలాంటి వాటి నుంచి మనం అయితే తీసుకున్నటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు నో, సుప్రీంకోర్ట్ రీఅఫర్మ్స్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటాము. దెర్ వాజ్ వన్ సచ్ ట్రైబ్ కాల్డ్ యాజ్ రాయికా ట్రైబ్ ఫ్రమ్ రాజస్థాన్ గురించి మనం మాట్లాడతాం. ద గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ గురించి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. అండ్ ఏ ఫార్మర్ స్పేస్ ఎక్స్ ఎంప్లాయీ ఎలిజెస్ ఫైరింగ్ ఓవర్ ద క్రాన్స్ డిసీజ్ రిలేటెడ్ సో ద బాత్రూమ్ బ్రేక్స్ అంటూ మనకి ఏంటంటే ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇవన్నీ కూడా మనము నైట్ లైవ్ క్లాస్లో మనం అయితే కనుక డిస్కస్ చేస్తామండి. సో దీస్ ఆర్ ద important things that you are expected to know about. సో ఇవన్నీ కూడా మనకి ఈ కోర్స్లో మనకి భాగం. ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. బిఫోర్ ప్రిలిమ్స్ మీకు రివిజన్ సిరీస్ కూడా ఉంటుంది. ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. First and foremost article, High Court tells the Nursing Council to act on a plea to
టు స్ట్రీమ్ లైన్ ద ఎన్ఆర్టీఎస్ అంటూ మనకి పబ్లిష్ అయిందండి. ఇలాంటి బాడీస్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ అనేటువంటిది వేశారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ అనేది వేశారు. ఏమని, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఆర్టీఎస్ అని చెప్పేసి ఉంది మనకి. ఎన్ఆర్టీఎస్ అంటే అర్థం ఏంటంటే నర్సెస్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ అని అర్థం. నర్సెస్ రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాకింగ్ సిస్టమ్. దీనిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి, డైరెక్షన్ ఇవ్వండి అని ఢిల్లీ హైకోర్టులో మనకి పిటిషన్ వేశారండి. ఎవరికి? ఈ యొక్క ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్కి మనకి ఏంటంటే కనుక డైరెక్షన్ ఇమ్మనమని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో అకార్డింగ్లీ మనకి ఏంటంటే ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ directed the Indian Nursing Council to take a decision with respect to the effective and upgraded functioning of NRTS గురించి మనకి ఏంటి అని అంటే కనుక చేయబడడం జరిగింది. ఇక్కడ ఏం తెలియాలి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి అని అంటే కనుక, సో దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మెయిన్స్లో కూడా మీరు కోట్ చేసుకోవచ్చు, అలాగే ప్రిలిమ్స్లో కూడా అడిగే అవకాశాలు మనకైతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మన కంట్రీలో డిఫరెంట్ బాడీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లీగల్ ఎడ్యుకేషన్ని మీరు ఏంటి అంటే రెగ్యులేట్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. అలాగనే మనకి ఏంటంటే కనుక నర్సింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ని, నర్సెస్ని రెగ్యులేట్ చేయడం గురించి మనకి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అని చెప్పేసి బాడీ అయితే కనుక ఉందన్నమాట. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ అలాగే మన కంట్రీలో ఈ యొక్క నర్సెస్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అండి. సో నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ద ఎంటైర్ వరల్డ్ యాజ్ వెల్ వాళ్ళైతే కనుక చాలా క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తారు. కానీ మన కంట్రీలో చూస్తే నర్సెస్ టు పాపులేషన్ రేషియో అనేటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే, నర్సెస్ టు పాపులేషన్ రేషియో అనేటువంటిది మనం చూసుకుంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ మనకి వీ హ్యావ్ జస్ట్ 30 నర్సెస్ పర్ 10,000 పీపుల్. 30 నర్సెస్ పర్ 10,000 పీపుల్కి కేవలం మనకి ఏంటంటే 30 నర్సెస్ మాత్రమే మనకైతే కనుక ఉన్నారు, విచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ థ్రెషోల్డ్. సో WHO మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 44.5 అంటూ మనకైతే కనుక బేర్ మినిమం థ్రెషోల్డ్ అయితే కనుక పెట్టింది. బట్ వీ హ్యావ్ ఓన్లీ 30 నర్సెస్ పర్ 10,000 పాపులేషన్ అయితే కనుక మనకు ఉన్నారు. అండ్ దట్ టు ఈ యొక్క నర్సెస్ మనకి మెజారిటీ దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ దట్ ఆఫ్ అర్బన్ ప్రైవేట్ హాస్పిటల్స్. కాన్సన్ట్రేటెడ్ ఇన్ అర్బన్ ప్రైవేట్ హాస్పిటల్స్. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏమవుతుంది, వాళ్ళ యొక్క సర్వీసెస్ అవి కూడా మనకి ఈ యొక్క రూరల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లోనూ ఇక్కడ కూడా మచ్ నీడెడ్ ప్లేసెస్ దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక ఉండట్లేదు. సో ఈ రోజున మన కంట్రీలో నర్సెస్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ దే సఫర్స్ హ్యూజ్ ప్రాబ్లమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే సో దే హ్యావ్ వెరీ లాంగ్ వర్కింగ్ అవర్స్. సో ద లాంగ్ వర్కింగ్ అవర్స్ అయితే కనుక ఉన్నాయి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వేజ్ డిలే ఈజ్ అనదర్ ప్రాబ్లమ్. సో వేజెస్ అనేటువంటివి వేజ్ డిలేస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే అన్సేఫ్ వర్క్ స్పేసెస్. సో ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మనకి. ఎస్, అండ్ ప్రపంచంలో మోస్ట్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్టు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే పబ్లిష్ చేసింది. సో దట్ ఈస్ నోన్ యాజ్ వరల్డ్ నర్సింగ్ రిపోర్ట్. స్ట్రైట్ అవే అడుగుతూ ఉంటారు మనకి ఇలాంటివి. వరల్డ్ నర్సింగ్ రిపోర్ట్ 2025 ఎవరు పబ్లిష్ చేశారు అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారండి. ఈ వరల్డ్ నర్సింగ్ రిపోర్ట్ 2025 అనేది మనకి ఎవరు పబ్లిష్ చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగనే హెల్త్ కేర్కి సంబంధించి GS పేపర్ 2 హెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా మనకి వీళ్ళ యొక్క ఈ యొక్క హెల్త్ వర్కర్స్ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక రోల్ గురించి కానీ లేకపోతే వీళ్ళ యొక్క ఛాలెంజెస్ కానీ ఇలాంటివి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఈ యొక్క వరల్డ్ నర్సింగ్ రిపోర్ట్లో రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఇష్యూ చేస్తుందన్నమాట. ఎవ్రీ డే బై డే మనకి ఏమవుతుంది అని అంటే కనుక గ్లోబల్ నర్సింగ్ షార్టేజ్ అనేటువంటిది వచ్చేస్తుంది. షార్టేజ్. సో ద నర్సింగ్ షార్టేజ్ అనేటువంటిది మనకైతే కనుక వచ్చేస్తుంది, పర్టికులర్లీ ఇన్ ద ఆఫ్రికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెడిటరేనియన్ కంట్రీస్ మనకు చూసుకుంటే కనుక అని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాల్సింది సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఇంటర్నేషనల్ నర్సెస్ డే అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక సెలబ్రేట్ చేస్తాము. ఇంటర్నేషనల్ నర్సెస్ డే అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ May 12th
మే 12th మనం అయితే సెలబ్రేట్ చేస్తాము. ప్లీజ్ ఐడెంటిఫై వై వీ హ్యావ్ టేకెన్ మే 12th, ఎందుకనే మే 12thనే మనం సెలబ్రేట్ చేస్తాము. సో ఎవరి కంట్రిబ్యూషన్స్ని మనం కమమరేట్ చేయడానికి మనం ఏంటి అంటే కనుక సెలబ్రేట్ చేస్తాము అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేయండి. ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనేటువంటిది సో మనం ప్రతి సంవత్సరం కూడా దట్ ఈస్ 12th మేన మనం అయితే చేస్తూ ఉంటాం. అండ్ 2025లో చేసినటువంటి థీమ్ మనం తీసుకుంటే కనుక అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, అవర్ నర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఫ్యూచర్. కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంగ్థన్స్ ద ఎకానమీస్ అంటూ మనకి చేశారు. కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంగ్థన్స్ ద ఎకానమీస్, స్ట్రెంగ్థన్స్ ద ఎకానమీస్ అంటూ మనకైతే కనుక థీమ్ అనేటువంటిది మనం పెట్టడం జరిగిందండి. నౌ కమింగ్ టు దిస్ రెగ్యులేటరీ బాడీ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అనేటువంటి బాడీ. ఇందాక అనుకున్నాం కదా ఏమని, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ విధంగా అయితే కనుక లీగల్ ప్రొఫెషన్ని మనకి రెగ్యులేట్ చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఉంటుందో, అలాగే నర్సింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ని, నర్సెస్ని రెగ్యులేట్ చేయడం గురించి ఉన్నటువంటి రెగ్యులేటరీ బాడీయే ఈ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అనేటువంటిది. సో ఇట్ ఈస్ బేసికల్లీ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ నర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నర్స్ ఎడ్యుకేషన్. ఎస్, ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందండి ఇది? అండ్ దెర్ వాజ్ ఎ డెడికేటెడ్ యాక్ట్ యాజ్ వెల్. మనకైతే కనుక ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ నర్సింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం చేశారు మనకి. ఆ యొక్క యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బాడీ మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అండ్ ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? బేర్ మినిమమ్ కామన్ సెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది ఈ యొక్క మినిస్ట్రీ అనే ఈ యొక్క ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అనేది. దెన్ ఈ బాడీయే మనకి రెగ్యులేట్ చేస్తుంది అనమాట. నౌ కమింగ్ టు ద ఎగ్జిస్టింగ్ థింగ్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఆర్టీఎస్. ఇప్పుడు దేని గురించి అయితే మనకి చేశారో ఆ ఎన్ఆర్టీఎస్ అంటే ఏంటో చూసాం మనం ఆల్రెడీ. నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాకింగ్ సిస్టమ్ అని. బేసికల్లీ ఏంటంటే ఇది ఒక సెంట్రల్ డేటాబేస్ అండి. ఈ డేటాబేస్లో మనకి ఏంటంటే కంప్లీట్లీ మన కంట్రీలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నర్సెస్ అందరి యొక్క డేటా అంతా కూడా అంటే రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయినట్లయితే కనుక సో బేసికల్లీ టు మెయింటైన్ ఎన్ఆర్టీఎస్ అనేటువంటిది ఏంటంటే టు మెయింటైన్ ఏ సెంట్రల్ డేటాబేస్, టు మెయింటైన్ ఏ సెంట్రల్ డేటాబేస్ దేని గురించి? ఆఫ్ ఆల్ రిజిస్టర్డ్ నర్సెస్ అక్రాస్ ద ఇండియా, రిజిస్టర్డ్ నర్సెస్ అక్రాస్ ద ఇండియా. మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎన్ఆర్టీఎస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ రిజిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంథింగ్ కాల్డ్ ఎన్యుఐడి అంటారు. అంటే నేషనల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. దట్ ఈస్ ఎన్యుఐడి అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేటువంటిది. దట్ ఈస్ అబౌట్ ఎన్ఆర్టీఎస్. ఇప్పుడు ఈ ఎన్ఆర్టీఎస్ ఇంప్లిమెంటేషన్లో చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, చాలా ఇన్ఎఫిషియన్సీ ఉంది. దీనిని స్ట్రీమ్ లైన్ చేయాలి, ప్రాపర్గా మనకి ఇంప్లిమెంట్ చేయాలి. 2019లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్ని ఆధారంగా చేసుకుని మనకి ఇంప్లిమెంట్ చేయాలి అని డైరెక్షన్ ఇవ్వమని ఢిల్లీ హైకోర్టులో మనకి పిటిషన్ వేశారు. క్లియర్? ఏమేం తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి? సో దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సో దిస్ ఎన్ఆర్టీఎస్ గురించి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గురించి తెలియాలి. ఇంటర్నేషనల్ నర్సెస్ డే, మోస్ట్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి వరల్డ్ నర్సింగ్ రిపోర్టు. సో దెన్ ప్రస్తుతానికి నర్సెస్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, నర్సెస్ టు పాపులేషన్ రేషియో అది ఎలా ఉంది అనేటువంటి పాయింట్స్ మీద మనకి అవగాహన ఉండాలి. హైకోర్టు టెల్స్ నర్సింగ్ కౌన్సిల్ టు యాక్ట్ ఆన్ ద ప్లీ టు స్ట్రీమ్లైన్ ద ఎన్ఆర్టీఎస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్, రైట్? నౌ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా మీకు నేను నోట్స్లో నేనైతే కనుక యాడ్ చేస్తాను. సో దట్ యూ కెన్ రీడ్ ద కాంప్రిహెన్సివ్ వేలో మీరైతే కనుక కవర్ చేయొచ్చు. The Delhi High Court has recently directed the Indian Nursing Council to act on a plea demanding improvements in the nurses registration and tracking system. ఈ యొక్క డేటాబేస్లో ఈ సిస్టమ్ ఏదైతే డిజైన్ చేశారో దీనిని ఇంప్రూవ్ చేయండి, అప్గ్రేడ్ చేయండి, చాలా ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి పిటిషన్ వేశారండి. ద కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ దర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎ మోర్ స్ట్రీమ్లైన్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎఫెక్టివ్ సిస్టమ్ అనమాట. సో ద కోర్ట్స్ ఆర్డర్ రీసెంట్లీ కేమ్ వైల్ డిస్పోజింగ్ ఆఫ్ ఎ రిట్ పిటిషన్. ఒక రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయబడడం జరిగింది. ద పిటిషన్ హ్యాస్ హైలైటెడ్ దట్ దేర్ ఆర్ మెనీ డెఫిషియన్సీస్ ఇన్ ద కరెంట్ ఎన్ఆర్టీఎస్ సిస్టమ్. సో దేర్ నీడ్ టు బి అర్జెంట్ రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకోవాలి సో దట్ టు మేక్ ఎన్ఆర్టీఎస్ ఫుల్లీ ఫంక్షనల్ యాజ్ పర్ ద నార్మ్స్. So then here you are expected to know about one such body called as
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఇలాగే అడుగుతారండి ప్రిలిమ్స్లో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అని చెప్పేసి ఇచ్చి, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ సొసైటీ దట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఇస్తుంటారు. సో లేకపోతే ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి బాడీ అంటుంటారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఎ నేషనల్ రెగ్యులేటరీ బాడీ ఫర్ నర్సెస్ అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ కంట్రీని రెగ్యులేట్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసిన బాడీ. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటూ ఇస్తూ ఉంటారు, కానీ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి వస్తుంది. యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్ 1947 అనేటువంటి చట్టం మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బాడీని మనకి కాన్స్టిట్యూట్ చేస్తుందండి. ఈ పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ మనకి ఏంటంటే ఈ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ని మనకైతే కనుక కాన్స్టిట్యూట్ చేస్తుంది. దీని యొక్క ఫంక్షన్స్ వచ్చేసి మనకి ఏమేం చేస్తారు అని అంటే, రికగ్నిషన్ అండ్ విత్డ్రాల్ ఆఫ్ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ని మనకి ఎవరైనా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినటువంటివి రికగ్నైజ్ చేయడము, లేకపోతే ఆ రికగ్నిషన్ విత్డ్రా చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. నర్సెస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఇన్స్పెక్షన్స్ అవి క్యారీ అవుట్ చేస్తుంటుంది. సో దే హ్యావ్ ద పవర్ టు మేక్ ద రెగ్యులేషన్స్. సో దెన్ రిక్వైర్ ద డీటెయిల్స్ ఆఫ్ స్టడీ కోర్సెస్ అండ్ ఎగ్జామినేషన్స్, ఏ విధంగా ఉన్నటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో తీసుకోగలిగేటువంటి, అడగగలిగేటువంటి పవర్ మనకు ఉంది. Then that's what is about NRTS, నర్సెస్ రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాకింగ్ సిస్టమ్. ఎన్ఆర్టీఎస్ అనేటువంటిది ఒక డిజిటల్ ప్లాట్ఫాము. ఇది ఏం చేస్తుంది? ఇట్స్ సెంట్రల్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ద రిజిస్టర్డ్ నర్సెస్ అక్రాస్ ద ఇండియా. ఇది మనకి ఏం చేస్తుంది? నర్సెస్ రిజిస్ట్రేషన్ని ట్రాకింగ్, మానిటరింగ్ అండ్ ఓవరాల్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెంచడం గురించి అయితే కనుక ఈ సిస్టమ్ని మనకైతే తీసుకుని వచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో చాలా ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు రిట్ పిటిషన్ అనేటువంటిది ఫైల్ చేసి కోర్టు ద్వారా డైరెక్షన్ అనేటువంటిది ఇష్యూ చేయిస్తున్నారనమాట. నా ఎన్ఆర్టీఎస్ రెగ్యులేషన్ 2019లో మనకి ఏంటంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నర్సెస్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ రెగ్యులేషన్స్ 2019 అనేటువంటి వాటిని మనకి నోటిఫై చేశారు. ఇవి ఈ యొక్క డిజిటల్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ ప్రాసెస్ని కంప్లీట్గా ఫార్మలైజ్ చేయడం గురించి మనకైతే కనుక తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్స్. ఇప్పుడు వేసిన పిటిషన్లో మనకి అదే చెప్తున్నారనమాట. 2019లో పాస్ చేసినటువంటి రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఈ యొక్క ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు మనకి ఏంటంటే ఎన్ఆర్టీఎస్ని ఫుల్లీ ఫంక్షనల్గా ప్రాపర్గా మనకి ఇంప్లిమెంట్ చేయాలి. సో వీళ్ళంతా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, చాలా ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి, దయచేసి వాటిని కరెక్ట్ చేయండి అని మనకి ఈ పిటిషన్ అనేటువంటిది ఫైల్ చేశారు. Examine the role of regulatory bodies, for example like Indian Nursing Council, in improving the healthcare delivery and workforce management in India can be a potential question andi. సో నౌ కమింగ్ టు ద ప్రాక్టీస్ క్వశ్చన్. ఎలా అడుగుతారు దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది చూడండి. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్ 1947. ఇట్ రెగ్యులేట్స్ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్స్ ఎ స్టాట్యుటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ కదా. మనకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి వస్తుంది అనేటువంటి విషయం మనకి. కాబట్టి మొదటిది స్టేట్మెంట్ తప్పు. ఆ ఒక్క ద్వారా మనం ఏంటంటే ఆన్సర్ చేసేది చూడండి. సో దేర్ ఫోర్ B1 ఉంది కాబట్టి తప్పు, C1 ఉంది కాబట్టి తప్పు, D1 ఉంది కాబట్టి తప్పు, A2 and 3. సో అంటే ఒక్కొక్కసారి యూపీఎస్సీలో మనకి స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో మెయిన్ ఒక్క స్టేట్మెంట్ తెలుసున్నప్పుడు మనం ఏంటంటే మిగతా స్టేట్మెంట్స్ తెలియకపోయినా కూడా మనం ఏంటంటే ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మనం ఆన్సర్ చేసేయచ్చు. కానీ ప్యాటర్న్ అనేటువంటి చేంజ్ అయింది. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇప్పుడు విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ అనట్లేదు, హౌ మెనీ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్స్ గివెన్ అని అంటున్నారు. హౌ మెనీ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. అక్కడ ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ ఆఫ్ ది అబవ్ ఇలా అడిగినప్పుడు మట్టికి మొత్తం అన్ని స్టేట్మెంట్స్ మనకి తెలిస్తేనే అలాంటి క్వశ్చన్స్ని మనము ఆన్సర్ చేయగలము. సో డే బై డే డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతోందండి. కాబట్టి మనం ఏంటంటే వీ నీడ్ టు బి మోర్ అండ్ మోర్ స్పెసిఫిక్గా మనం చూసుకుని మనం అయితే కనుక స్టడీ చేయాలి. క్లియర్? సో దేర్ ఫోర్ స్టేట్మెంట్ 1 అయితే ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో వర్క్ చేస్తుంది, నాట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. రేపు మిగతా 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్.
హౌ ఈజ్ షిప్పింగ్ ఇండస్ట్రీ ట్యాక్లింగ్ ద ఎమిషన్స్ అనేది అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వాజ్ రీసెంట్లీ పబ్లిష్డ్. ఇది దేనికి సంబంధించింది, ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి అని అంటే, ఎస్ అండి, ఈ ఆర్టికల్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ షిప్పింగ్ సెక్టార్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక, సో షిప్పింగ్ సెక్టార్ నుంచి కూడా తక్కువ ఎమిషన్స్ ఏమి అవ్వండి, చాలా ఎక్కువ ఎమిషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ కార్బన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటువంటివి పెరుగుతూ ఉండటం వలన మనకి ఏమవుతుందంటే కనుక గ్లోబల్ టెంపరేచర్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. సో యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అనేటువంటివి ప్రతి ఒక్కళ్ళు మనం విట్నెస్ చేస్తున్నాం. అందుకని ఈ షిప్పింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎమిషన్స్ అనేటువంటివి ఎలా రెడ్యూస్ చేయాలి అంటూ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే కనుక జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే కనుక తెలుసుకోవాలి. బిఫోర్ దట్ మనకి ఏంటంటే అసలు షిప్పింగ్ సెక్టార్ మనకి టు పుట్ ఇన్ పర్స్పెక్టివ్ ఎంత నిజంగా ఎమిషన్స్ చేస్తుందా అంటే, ఎస్, ఎంత అంటే అప్రాక్సిమేట్లీ మనం తీసుకుంటే కనుక 1 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈచ్ ఇయర్, GHG ఎమిషన్స్ మనకైతే కనుక షిప్పింగ్ సెక్టార్ అనేటువంటి చేస్తుంది. అంటే ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం గ్లోబల్ ఎమిషన్స్ మొత్తం తీసుకుంటే వాటిల్లో అబౌట్ 2.8% ఆఫ్ ద గ్లోబల్ ఎమిషన్స్ మనకేంటంటే షిప్పింగ్ సెక్టార్ నుంచే మనకైతే కనుక వస్తున్నాయి. సో దాట్ సిగ్నిఫికెంట్ ఇట్ ఈస్ దట్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, షిప్పింగ్ సెక్టార్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎలాగా, USA ఎలాగా, చైనా ఎలాగా, వీళ్ళందరూ ఎమిషన్స్ చేస్తారు కదా, GHG ఎమిషన్స్. అలా కంట్రీ అలాగే ప్రపంచం మొత్తంలో ఉన్న ఎంటైర్ షిప్పింగ్ సెక్టార్ని తీసుకుని దాని యొక్క ఎమిషన్స్ని మనం ఒక ర్యాంకింగ్ అనేటువంటిది ఇస్తే, సో షిప్పింగ్ సెక్టార్ అనేటువంటిది 6th లార్జెస్ట్ ఎమిటర్ అనమాట మనకి. ఇట్ ఈస్ ద 6th లార్జెస్ట్ ఎమిటర్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇట్ ఈస్ బిట్వీన్ అబౌట్ జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జర్మనీ మధ్యలో మనకి ఏంటంటే కనుక దీని యొక్క ఎమిషన్స్ అనేటువంటివి మనకు ఉంటాయి మనకి. ఓకే, దెన్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ మనం ఇప్పుడు ఎటువంటి కరెక్టివ్ స్టెప్స్ మనం తీసుకోకపోతే కనుక ఏం జరుగుతుందంటే కనుక ఈ యొక్క ఎమిషన్స్ అనేటువంటివి ప్రొజెక్షన్స్ చెప్తున్నది ఏంటంటే ఇట్ కుడ్ రైజ్ ఫ్రమ్ 50 to about 250% బై ద ఇయర్ 2050. 2050 నాటికి ఇప్పుడు ఉండేటువంటి ఎమిషన్స్కి ఇంకో 50 to 250% మనకైతే కనుక పెరిగిపోతాయట ఎమిషన్స్ అనేటువంటివి. అందుకని మరి షిప్పింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు మనకి, సో ఈ యొక్క ఎమిషన్స్ అవి కూడా అడ్రస్ చేయడం గురించి మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్ ఏంటమ్మా, IMO కదా, ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే కనుక, సో అలైనింగ్ విత్ దట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDGs. అండ్ అలాగనే వన్ సచ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా 2015లో, కాల్డ్ యాజ్ ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం చేసుకున్నాం కదా. ఈ యొక్క రెండింటికి అలైన్ అయ్యి మన యొక్క ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎమిషన్ రిడక్షన్ స్ట్రాటజీస్ని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇనీషియల్ GHG స్ట్రాటజీ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఇనీషియల్ GHG స్ట్రాటజీ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఉన్న రీసెంట్గా మనకి ఏంటంటే 2023లో మొన్న అప్డేటెడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ స్ట్రాటజీ, అప్డేటెడ్ IMO GHG స్ట్రాటజీ అనేటువంటి దానిని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో IMO ఈజ్ ట్రయింగ్ టు రెడ్యూస్ ఎమిషన్ రిడక్షన్స్ అనేటువంటివి మనం చెయ్యాలి అని చెప్పేసి. బట్ ఈ ఎమిషన్ రిడక్షన్స్లో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ వీ హ్యావ్ మనకి ఏంటంటే కనుక CBDRRC అంటారండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అడుగుతారు కూడా మనకి. CBDRRC అంటారు. వాట్ ఈజ్ CBDRRC? CBDRRC అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు మనకి. అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అంటే అర్థం ఏంటి?
సో వాట్ ఈస్ ద మీనింగ్ ఏంటంటే కనుక దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కోర్ ప్రిన్సిపల్ అనమాట. మనకి దిస్ ఈజ్ ద కోర్ ప్రిన్సిపల్. దేనికి సంబంధించి దీనిని మనము ఆల్రెడీ ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లోను, లేకపోతే క్యోటో ప్రోటోకాల్లోను, ఇలాంటి చోట్ల మనం అయితే కనుక యూస్ చేస్తున్నాము ఈ పద్ధతిని. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేశాలన్నీ ఉన్నాయండి. ఒక్కొక్క కంట్రీస్ వాళ్ళకి ఎమిషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మరికొన్ని కంట్రీస్ ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క ఇది నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అంటే కొన్ని కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూకే కానీ యూఎస్ఏ కానీ వాళ్ళు ఎప్పటి నుంచో హిస్టారిక్గా మనకి ఎమిషన్స్ అనేటువంటివి చేస్తున్నారు. కానీ చిన్న చిన్న దేశాలు ఉంటాయి, అవి ఇప్పుడిప్పుడే మనకి ఏంటి అని అంటే కనుక ఎకనామిక్ గ్రోత్ అది కూడా జరుగుతూ వాళ్ళ షిప్పింగ్ ఇవి కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు కూడా ఎమిషన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ బర్డన్ ఫేస్ చేయాలి? డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ ఎప్పటి నుంచో హిస్టారికల్ బర్డన్ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఫేస్ చేయాలి. తక్కువ బర్డన్ ఎవరు ఫేస్ చేయాలి? చిన్న చిన్న డెవలపింగ్ కంట్రీస్, లేకపోతే ఎడిక్వేట్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ లేనటువంటి కంట్రీస్ మనకి ఏంటి అని అంటే కనుక ఫాలో అవ్వాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సిబిడిఆర్ అనేటువంటి ప్రిన్సిపల్ని ఫాలో అవ్వనివ్వట్లేదు ఎవరు? డెవలప్డ్ కంట్రీస్. ఏం చేస్తున్నాయి? బర్డన్ మొత్తాన్ని కూడా డెవలపింగ్ కంట్రీస్ మీదనే తోసేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మనకి ఏంటంటే ఈ UNFCCCలో కూడా మనకి జరుగుతోంది. ఇప్పుడు మొన్న ఎక్కడ జరిగిందండి సమ్మిట్? ఇప్పుడు మనకి COP29 సమ్మిట్ జరిగింది కదా మనకి బాకు అజర్బైజాన్లో మనకి. సో అజర్బైజాన్లో సమ్మిట్ జరిగినప్పుడు అప్పుడు కూడా అదే స్ట్రగుల్. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ అంటారు, డెవలప్డ్ కంట్రీస్ మరి ఇప్పటి నుంచో ఎమిషన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వెల్త్ మనీ ఉంది కాబట్టి, ఫండ్స్ ఉన్నాయి కాబట్టి, టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ బర్డెన్ అనేటువంటిది షేర్ చేసి డెవలపింగ్ కంట్రీస్కి ఆ టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి, ఫండింగ్ అనేటువంటిది ఇవ్వాలి అంటూ మనకి ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ అడుగుతారు. డెవలప్డ్ కంట్రీస్ అంటారు అలా ఏం కుదరదు, మొత్తం అన్ని నేషన్స్ కలిపి ఈక్వల్గానే మనం ఏంటంటే కనుక అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఏమో డెవలప్డ్ కంట్రీస్ అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చిందనమాట. ఈ కార్బన్ ఎమిషన్స్ విషయానికి వచ్చేసరికి కూడా ఈ కంట్రీస్ ఏవైతే ఎక్కువ ఎమిషన్స్ చేసేస్తున్నాయో అవి మనకి ఏంటంటే కనుక బర్డెన్ అనేటువంటిది తీసుకోవట్లేదు. అన్నెసెసరీగా చిన్న చిన్న స్మాల్ ఐలాండ్ కంట్రీస్ మీద వాటి మీద మనకైతే కనుక ఇంపాక్ట్ అయితే కనుక పడుతోందండి. అండ్ ఎందుకు ఇప్పుడు కాంటెక్స్ట్ రీసెంట్గా న్యూస్లో ఉంది? ఎందుకనంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ MEPC 83 అనేటువంటి సమిట్ రీసెంట్గా జరిగింది. ఏం చెప్తుంది సమిట్? ఏంటంటే మేరీటైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ, మేరీటైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ 83rd సెషన్ అనేటువంటిది రీసెంట్గా మనకి ఏంటంటే కనుక జరిగిందండి IMOకి సంబంధించి. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అడాప్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ MBM అంటారు. అంటే అర్థం ఏంటంటే మార్కెట్ బేస్డ్ మెజర్ అని, మార్కెట్ బేస్డ్ మెజర్ అని చెప్పేసి అర్థం. MBM అనేటువంటిది అడాప్ట్ చేయాలి, కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి రెడ్యూస్ చేయాలి అంటూ మనకి ఏంటంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. బట్ ఆ డెసిషన్స్ అనేటువంటివి ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే కనుక చేయడం అయితే కుదరదు. సో స్టిల్ ఇట్ రిక్వైర్స్ అన్ అమెండ్మెంట్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ మార్పాల్ కన్వెన్షన్ అంటారు. మీరు వినే ఉంటారు మార్పాల్ కన్వెన్షన్ అని చెప్పేసి. ఈ మార్పాల్ కన్వెన్షన్ ఏంటండి? మార్పాల్ కన్వెన్షన్ అంటే కనుక బేసికల్లీ దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్. సో మార్పాల్ కన్వెన్షన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అడుగుతూ ఉంటారు మనకి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్, ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద షిప్స్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ని ప్రివెంట్ చేయాలి అని అంతర్జాతీయంగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే కనుక బై దట్ ఆఫ్ IMO, ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్, ఇన్ ద ఇయర్ 1973. ఆ తర్వాత మనకి అది 1983లోకి ఇన్ ఫోర్స్లోకి మనకైతే కనుక వచ్చింది.
సో ఓవర్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలా ప్రపోజ్ చేస్తున్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సౌదీ అరేబియా లాంటి దేశాలన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ మీదనే డిపెండ్ అవ్వాలి, గ్రీన్ ఫ్యూయల్స్కి ట్రాన్సిషన్ అవ్వకూడదు అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మరి వాళ్ళ యొక్క ఎకానమీ అనేటువంటిది ఆ ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ అనేటువంటిది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగనే నార్వే అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ నార్థరన్ యూరోపియన్ కంట్రీస్ ఏంటి అని అంటే కనుక న్యూ టెక్నాలజీస్లో, గ్రీన్ టెక్నాలజీస్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక చేస్తున్నటువంటి వాళ్ళని మనం ఏంటంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలని, ఇలా ఒక్కొక్క దేశం ఒక్కొక్కలాగా మనకి ఏంటి అని అంటే కనుక ప్రపోజల్స్ అనేటువంటివి ఇస్తున్నారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి షిప్పింగ్ సెక్టార్ నుంచి మనం తగ్గించాలి. సో దట్ ఓవరాల్ జీహెచ్జీ ఎమిషన్స్ అనేటువంటివి తగ్గుతాయి, ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది ఇక్కడ ఆలోచన. సో దేర్ ఫోర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మటుకు మనకి ఏమేమి తెలియాలి, మార్పాల్ కన్వెన్షన్ గురించి తెలియాలి, అండ్ రీసెంట్గా జరిగినటువంటి సమిట్ గురించి తెలియాలి, వాట్ ఈజ్ CBDRRC అంటే ఏంటి అనేటువంటిది తెలియాలి, దెన్ IMO అనేటువంటి బాడీ రీసెంట్గా మనకి ఏం తీసుకొచ్చింది, సో షిప్పింగ్ సెక్టార్ నుంచి ఎమిషన్స్ అనేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటివి కూడా మనకైతే కనుక సో తెలియాలండి. సో దిస్ ఈజ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. దానికి సంబంధించినటువంటి నోట్స్ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయబడడం జరిగింది. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా అగ్రీ టు టెంపరరీలీ రోల్ బ్యాక్ ద మోస్ట్ టారిఫ్స్ ఫర్ టాక్స్. ఎస్, సో రీసెంట్గా మీరు అసలు ఈ స్టోరీ మొత్తం చూసుకుంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర మొదలైంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఏంటంటే కనుక తన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం గురించి, అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ట్రేడ్ డెఫిసిట్స్ని అడ్రస్ చేయడం గురించి మిగతా దేశాలతోటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాతోటి, మనకి చైనాతోటి, యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ డెఫిసిట్ని అడ్రస్ చేయడం గురించి, వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటివి మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఆల్మోస్ట్ ఆల్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మీదన మనకి టారిఫ్స్ అనేటువంటివి మనకి ఇంపోజ్ చేయబడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మీద కూడా తీసుకుంటే 27% టారిఫ్ అనేటువంటిది ఇంపోజ్ చేశారు. ఆ తర్వాతన దట్ గాట్ కరెక్టెడ్ టు 26% టారిఫ్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఇంపోజ్ చేసిన తరువాత అన్ని దేశాలు కూడా ట్రంప్ను అప్రోచ్ అయ్యి, బాబు మా మీద ఇంత టారిఫ్లు విధించకు, లెటెస్ట్ స్టార్ట్ నెగోషియేషన్స్ అయితే కనుక చెయ్యాలి అని చెప్పేసి మనం కూడా ఏంటంటే కనుక ఈ నెగోషియేషన్స్ అయితే కనుక ఇది పార్టిసిపేట్ చేస్తున్నాం. అందుకని దేర్ వాజ్ ఏ 90-day పాజ్. సో అంటే ఈ టారిఫ్స్ ఏవి కూడా విధించకుండా 90-day పాజ్ అనేటువంటిది మనకి ఇంపోజ్ చేసి సో దేశాలందరితోటి కూడా నెగోషియేట్ చేస్తున్నారు ట్రంప్. అండ్ అలా ఇన్ సచ్ ఎగ్జాంపుల్ ఇండియాతోటి చేస్తున్నటువంటి నెగోషియేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంథింగ్ కాల్డ్ BTA అనేటువంటి దానిని నెగోషియేట్ చేస్తున్నారు. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఎస్ అండి, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే మనము $500 బిలియన్ బై ద ఇయర్ 2030 నాటికి ట్రేడ్ అనేటువంటిది జరగాలి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన అని చెప్పేసి గోల్ అయితే కనుక పెట్టుకున్నారనమాట. ఇండియా అండ్ USA ఎయిమ్ టు అచీవ్ $500 బిలియన్ ట్రేడ్ బై ద ఇయర్ 2030. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకి జరుగుతుంది. అందుకనే మనం ఏంటంటే కనుక మ్యూచువల్లీ బెనిఫిషియల్గా ఉండేటువంటి ఇన్సెంటివ్స్ అవి ప్రొవైడ్ చేసి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇంకా మోర్ మార్కెట్ యాక్సెస్ ఇచ్చి, US గూడ్స్ మన కంట్రీలో వస్తున్నటువంటి వాటి మీద టారిఫ్స్లు అవి తగ్గించి, ఇవన్నీ కూడా అంటే మనం డ్యూటీస్ అవి కూడా తగ్గించి మనం ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. మిగతా దేశాలన్నీ కూడా ట్రంప్ తోటి నెగోషియేట్ అవుదాము అని చెప్పేసి అన్నాయి. కానీ దేర్ వాజ్ వన్ సచ్ కంట్రీ మెయిన్ ఇంపార్టెంట్, చైనా. సో చైనా వాడు మటుకు ఏం చేశాడంటే రిటాలియేటరీ టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేశారు. అంటే కౌంటర్ టారిఫ్స్ వాళ్ళ మీద USA మీద ఎగనెస్ట్గా US గూడ్స్ ఏవైతే చైనాకు వస్తాయో అలాంటి వాటి మీద అన్నిటి మీద కూడా మనకి ఏం చేశారండి రిటాలియేటరీ టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరిగింది. దెన్ నౌ అండ్ యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏంటంటే 125%, సో 145% టారిఫ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు విధించుకుని టారిఫ్ వార్ అనేటువంటిది నడిచింది. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, నౌ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా, now they also announced a 90-day truce.
సో ద 90-day ట్రూస్ ఇన్ దేర్ ట్రేడ్ వార్. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటున్నారు, మేము కూడా కూర్చుని మాట్లాడుకుంటాం, ఇప్పుడు మాట్లాడుకుని అప్పటిదాకా ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటివి ఏంటి పాజ్లో పెడతారనమాట. ఇంతంత టారిఫ్స్ అనేటువంటివి ఉండకుండా నౌ ఇప్పుడు యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా సో విల్ సిట్ టుగెదర్ ఫర్ క్యారింగ్ అవుట్ ద టాక్స్. ఈ యొక్క టాక్స్ క్యారీ అవుట్ చేసి మ్యూచువల్లీ బెనిఫిషియల్ సొల్యూషన్ వచ్చిన తర్వాతన ఈ టారిఫ్స్ అనేటువంటివి కంప్లీట్గా మనకి ఇదైపోతాయి, ఒకవేళ లేదా మరలా రీఇగ్నైట్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ ఎ టెంపరరీ రిలీఫ్ సో ఫర్ బోత్ ప్రొడ్యూసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్స్ సో ఫ్రమ్ బోత్ ద కంట్రీస్ అండ్ ఈవెన్ ద ఎంటైర్ వరల్డ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఎక్స్పర్ట్స్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందండి. క్లియర్? సో అక్కడి నుంచి మనకి మొదలైందనమాట. మన ట్రంప్ వచ్చిన తర్వాత డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడడం గురించి, ట్రేడ్ డెఫిసిట్ ఇష్యూని అడ్రస్ చేయడం గురించి విపరీతంగా అన్ని దేశాల మీద టారిఫ్స్ వేసేసారు. అక్కడ మనం ఇక్కడ ఇండియా పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం చూడడం జరిగింది. ఇప్పుడు చైనా పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి ఇది అదే రాశారు చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా అగ్రీడ్ టు టెంపరరీలీ రోల్ బ్యాక్ ద మోస్ట్ ఆఫ్ ద టారిఫ్స్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ద టాక్స్. సో మీరు చూసినట్లయితే యూఎస్ఏ అండ్ చైనీస్ అఫీషియల్స్ సెడ్ ఆన్ మండే దట్ దే రీచ్డ్ ఎ డీల్ టు రోల్ బ్యాక్ మోస్ట్ ఆఫ్ దేర్ రీసెంట్ టారిఫ్స్ అండ్ కాల్ ఫర్ ఎ 90-day ట్రూస్ ఇన్ దేర్ ట్రేడ్ వార్ టు అలౌ ఫర్ మోర్ టాక్స్ ఆన్ రిజాల్వింగ్ దేర్ ట్రేడ్ డిస్ప్యూట్స్. సో ఉన్నటువంటి ట్రేడ్ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడం, అడ్రస్ చేసుకోవడం గురించి సో కూర్చుని మాట్లాడుకుందామని చెప్పేసి మనకి ఏంటంటే ఫైనల్లీ వీళ్ళు అగ్రీ అయితే కనుక అయ్యారండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Moving on to the next one. Yes, Andy, moving to the next article. Paddy, pulses, acreage has increased this kharif season, says central government. సో రీసెంట్గా మనకి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే కనుక జరిగింది. సో ఆఫ్టర్ దాట్ పర్టికులర్ మీటింగ్ కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే కనుక మనకి చేశారు. ఏంటంటే కనుక సో మన కంట్రీలో ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి సో ప్యాడీ యొక్క సోయింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పల్సెస్ యొక్క సోయింగ్ ఎలా ఉంది, దెన్ అట్ ద సేమ్ టైమ్ ఆనియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పొటాటో అండ్ దెన్ మనకి ఏంటి అని అంటే కనుక టొమాటోవి మనకి ఏంటి అని అంటే కనుక అడ్రస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఏంటంటే కనుక ప్యాడీ సోవింగ్ అనేటువంటిది సో ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై అబౌట్ 3.44 lakh hectares వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ తోటి మనం కంపేర్ చేసుకుంటే కనుక సో చూడండి paddy acreage was about 28.57 lakh hectares and in this season it is 32.02 lakh hectares. Acreage ante it is basically the area which is used for cultivation. So paddy acreage ante the area that is used for paddy cultivation anadani paddy acreage అని చెప్పేసి మనం పిలుస్తాం. అండ్ అలాగే పల్సెస్ కూడా, పల్సెస్ మరి ఇండియా ఈస్ ద we are the largest consumer and as well as the producer of pulses కదా. సో దెన్ దానికి సంబంధించి తీసుకుంటే కనుక పల్సెస్ యొక్క సోవింగ్ కూడా మనకి 20.67 lakh hectares in 2024-25. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 18 lakh hectares అయితే కనుక ఉంది, అది కూడా మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తున్నారు. సిమిలర్లీ ఆనియన్ యొక్క సోవింగ్ కూడా మనకి 9.76 lakh hectares in 2023 to 12.58 lakh hectares మనకైతే కనుక ఇంక్రీజ్ అయింది. వాటర్ స్టోరేజ్ పరిస్థితి మనం చూసుకుంటే కనుక ద టోటల్ వాటర్ స్టోరేజ్ సిచ్యువేషన్ కూడా మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కనుక బెటర్గానే ఉంది అంటున్నారు. అండ్ మనకి బఫర్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర బఫర్ స్టాక్స్గా మనం పెట్టుకున్న దానికన్నా కూడా అంటే మనం పెట్టుకున్న థ్రెష్ హోల్డ్ కంటే కూడా యాక్చువల్ స్టాక్ ఇంకా ఎక్కువగానే ఉంది అంటూ కూడా మనకు చెప్తున్నారు. అంటే ఏమీ ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అనేది ఇక్కడ మనకి పాయింట్ అనమాట. ఆన్ ఫుడ్ గ్రెయిన్స్ ద మినిస్ట్రీ సెడ్ ద యాక్చువల్ స్టాక్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఈజ్ మోర్ దాన్ ద బఫర్ స్టాండర్డ్స్. ద యాక్చువల్ స్టాక్ తీసుకుంటే 389 lakh tons ఉంది ఎగెనెస్ట్ ద బఫర్ స్టాండర్డ్ ఆఫ్ 135 lakh tons. మామూలుగా మనం పెట్టుకున్నటువంటి స్టాండర్డ్ వచ్చేసి ఎంత అంటే అట్లీస్ట్ ఒక 135.8 lakh tons అనేటువంటిది బఫర్గా పెట్టుకోవాలి. అంటే రేపటి రోజు ఏదైనా సడన్ షార్టేజ్ అది కూడా వచ్చేసినప్పుడు అలాంటప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్టాక్ని మనం యూజ్ చేసుకోవడం గురించి. కానీ మనం పెట్టుకున్న థ్రెష్ హోల్డ్ కన్నా కూడా మన దగ్గర ఏంటి అని అంటే కనుక సో అరౌండ్ 389 lakh tons మన దగ్గర అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సిమిలర్లీ వీట్ కూడా మనము 74 lakh tons అనేటువంటిది మనం బఫర్ స్టాక్ పెట్టుకుంటే 177 lakh tons అనేటువంటిది యాక్చువల్ స్టాక్ అయితే కనుక ఉంది అని చెప్పి సో మనకి ఏంటంటే ఈ మినిస్ట్రీ ఈ యొక్క అనౌన్స్మెంట్స్లో మనకి చెప్పడం జరుగుతుందండి. అండ్ అలాగనే ఒక కొత్త క్యాంపెయిన్ని కూడా మనకి ఏంటి అంటే టు ప్రమోట్ సైంటిఫిక్ అగ్రికల్చర్ నీడ్ టు బి మోర్ రెమ్యూనరేటివ్ బికాస్ మనకి ఏంటి అంటే 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకి ఏంటంటే అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. మరి అలాంటప్పుడు
ఆ అగ్రికల్చర్ అనేటువంటిది ఇట్ నీడ్ టు బి మోర్ రివార్డింగ్. సో దాని గురించి ఏంటంటే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లోనే కాకుండా సైంటిఫిక్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ కూడా మేము ఏంటి అని అంటే కనుక లాంచ్ చేస్తాము అని చెప్పేసి యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ మనకి రీసెంట్గా చెప్పడం జరిగిందండి. ఓకేనా, ఇక్కడ ఏమేం పాయింట్స్ మనకి రైజ్ చేశారు? మెయిన్లీ ప్యాడీ ఎక్రియేజ్ పరిస్థితి ఎలా ఉంది, పల్సెస్ పరిస్థితి ఎలా ఉంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి టొమాటో, ఆనియన్ అండ్ దెన్ పొటాటో, వాటర్ స్టోరేజ్ గురించి ఏంటి, అండ్ ఫైనల్లీ బఫర్ స్టాక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బఫర్ స్టాక్ థ్రెషోల్డ్ ఎంత ఉంది, మామూలుగా యాక్చువల్ స్టాక్ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటివి. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ అన్ అష్యూరెన్స్ అనమాట. సో ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న సోషల్ మీడియాలోనూ అక్కడ కూడా విపరీతమైనటువంటి ప్యానిక్ బయింగ్ అనేటువంటి చేస్తున్నారు. అంటే కంగారు పడి అందరూ కూడా మనకి ఏంటంటే కనుక తెచ్చిపెట్టుకుంటున్నారు అంటూ ఎవరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర సఫిషియంట్ క్వాంటిటీస్లో ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మన దగ్గర అన్నీ కూడా ఉన్నాయి, సఫిషియంట్ క్వాంటిటీస్లోనే ఉన్నాయి అంటూ మనకి ఒక అష్యూరెన్స్ అనేది రీసెంట్గా మనకి ఇవ్వబడడం జరిగిందండి. సో దట్ ఈస్ ద ప్యాడీ పల్సెస్ అక్రియేజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ దిస్ ఖరీఫ్ సీజన్ వెన్ రీసెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ. క్లియర్? Moving on to that of the next important article. Yes, and coming to the next important article, India engaged with China on germanium export restrictions, says embassy. మన యొక్క ఇండియన్ ఎంబసీ ఇన్ బీజింగ్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జెర్మేనియం గురించి, ఈ యొక్క గ్రీవెన్సెస్లో మనకైతే కనుక ఉంది అని చెప్పేసి, అంటే ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్లో ఉంది అంటూ దీని గురించి డిస్కషన్ అనేటువంటి జరుగుతోంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇదంతా మెయిన్లీ మనం తీసుకుంటే దేని గురించి అని అంటే కనుక ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రిటికల్ మినరల్స్ అండి. క్రిటికల్ మినరల్స్ గురించి. ఈ క్రిటికల్ మినరల్స్ గురించి ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ మినరల్స్ అంటే కనుక యూ కెన్ సే లిథియం కానివ్వండి, లేకపోతే జెర్మేనియం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి క్రిటికల్ మినరల్సే. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ ఎమర్జింగ్ సెక్టార్స్లో మనకి యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ, పర్టికులర్లీ లైక్ సోలార్ ప్యానల్స్, అవి కూడా మనకి ఏంటంటే తయారు చేయడానికి వాటిల్లోనూ ఈ క్రిటికల్ మినరల్స్ అనేది యూస్ చేస్తారు. పర్టికులర్లీ ఇక్కడ జెర్మేనియం గురించి మనకైతే కనుక వచ్చిందండి. ఇవి మనకేంటంటే ప్రపంచ దేశాలన్నిటిలో మనం తీసుకుంటే కనుక సో ద మోనోపొలీ ఎవరికి అయిపోయింది అని అంటే కనుక చైనా వాడికి మోనోపొలీ అయిపోయింది. అరౌండ్ 80% to 90% మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్రిటికల్ మినరల్స్లో డామినేషన్ అంతా కూడా మనకి చైనా దగ్గరనే ఉంది. ఈ చైనా వాళ్ళే ఎక్స్పోర్ట్ అనేటువంటివి చేస్తున్నారు. వీళ్ళ దగ్గర రిజర్వ్స్ అనేటువంటివి కూడా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈవేళ ఎందుకు ఇంతలా ఉన్నాయంటే, ఇంతకుముందు చైనా చాలా విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేసారండి. సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసి ఈ యొక్క సెక్టార్ని చాలా బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు, క్రిటికల్ మినరల్ సెక్టార్ని. దీన్ని మనకి అంటే ఆ యొక్క రిజర్వ్స్ కానీ లేకపోతే ఆ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ని కానీ. ఈ రోజున ఏమైపోయింది పరిస్థితి అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా, మనందరం కూడా ఏంటంటే క్రిటికల్ మినరల్స్ గురించి చైనా మీద విపరీతంగా మనం ఆధారపడిపోయి ఉన్నాం మనం. ఎస్, ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ గురించి ఇప్పుడు చైనా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మొన్న టారిఫ్స్ అవి కూడా ట్రంప్ అది ఇంపోజ్ చేశాడు కదా, అందుకని ఏంటంటే ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి విధిస్తోందనమాట. ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి విధించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి మనకి ఎక్స్పోర్ట్ చెయ్యరు. ఆ యొక్క దేశాలకి ఎవరైతే మీదైతే ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయరు. సో దాని వలన ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. అందుకనే ఇండియా మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈవెన్ మనం కూడా చైనా మీదే ఆధారపడిపోయి ఉన్నాము. అరౌండ్ 50 to 60% ఆఫ్ అవర్ మన సప్లై కూడా మన మొత్తం కూడా మనకి చైనా నుంచే మనకైతే కనుక వస్తుందన్నమాట. అండ్ అక్కడ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కోట్ చేసింది ఏంటంటే కనుక జెర్మేనియం గురించి. అందుకనే మనము డైవర్సిఫై చేసుకోవాలి అని అనుకుంటున్నాం మన యొక్క సప్లైని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి కానివ్వండి, లేకపోతే సౌత్ అమెరికన్ కంట్రీస్ లైక్ అర్జెంటీనా, నెక్స్ట్ వచ్చేసి బొలీవియా, అలాంటి దేశాల నుంచి మనం ఏంటంటే కనుక ప్రొక్యూర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి సంబంధించి అబౌట్ వే బ్యాక్ మనం ఆల్రెడీ ఒక జాయింట్ వెంచర్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం, సంథింగ్ కాల్డ్ కాబిల్ అని చెప్పేసి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో కాబిల్ అని చెప్పేసి ఒక వెంచర్ని, జాయింట్ వెంచర్ని కూడా మనము ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ మనం ఏంటంటే నౌ వీఆర్ ఎంగేజ్డ్ విత్ చైనా ఆన్ దిస్ జెర్మేనియం ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఎస్ ఎంబసీ.
ఇండియా ఈజ్ ఎంగేజింగ్ విత్ ద చైనీస్ గవర్నమెంట్ టు నావిగేట్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ జర్మేనియం విచ్ ఇస్ ఎ క్రిటికల్ మినరల్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ సెమీ కండక్టర్స్లోను, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లోను, సోలార్ ప్యానల్స్లోను, వీటిల్లోనూ మనం ఏంటి అని అంటే కనుక ఇది చేస్తారు. ద ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ద ఎలిమెంట్ ఓవర్ హాఫ్ ఆఫ్ ఇట్స్ యాన్యువల్ అవుట్పుట్ కమ్స్ ఫ్రమ్ చైనా మే హ్యావ్ కాజ్డ్ సమ్ ఫ్రిక్షన్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ దట్ రిక్వైర్ ద ఎలిమెంట్. మరి ఎక్కడెక్కడైతే సెక్టార్స్లో అంటే సెమీ కండక్టర్ సెక్టార్లోను, ఇండస్ట్రీస్లోను, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సోలార్ ప్యానల్స్ తయారు చేసే దగ్గర మరి వాళ్ళందరికీ ఏమైపోతుంది, ఇంపాక్ట్ అయిపోతారు కదా ఎప్పుడైతే మనకి ఈ ఎలిమెంట్ అనేటువంటిది ఉండదో. అంటే ఈ ఎలిమెంట్ యొక్క సప్లై అనేటువంటి దాని మీద రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో సో మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఆ యొక్క ఇండస్ట్రీస్ అనేటువంటివి సఫర్ అయిపోతాయి. సో దాని గురించి మన యొక్క ఏంటి అని అంటే మన యొక్క ఇండియన్ ఎంబసీ బీజింగ్లో ఉంటుందన్నమాట. ఇండియన్ ఎంబసీ ఇన్ బీజింగ్. అలాగే ఇండియాలో చైనీస్ ఎంబసీ ఉంటుంది. సో అదేవిధంగా మన యొక్క ఎంబసీ అనేటువంటిది బీజింగ్లో ఉంటుంది. హ్యావ్ లిస్టెడ్ జర్మేనియం యాజ్ ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ద గ్రీవెన్సెస్ ఫ్రమ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్లేయర్స్ రిగార్డింగ్ ద చైనాస్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. వీటిలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటామండి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం. వీటి మీద చైనా వాడు ఏం చేశాడు, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశాడు. మన ఇండస్ట్రీ ప్లేయర్స్ మెయిన్లీ మనం కోట్ చేస్తున్న దేని గురించి అని అంటే కనుక ఈ యొక్క జర్మేనియం అనేటువంటి ఎలిమెంట్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక దీని యొక్క సప్లై అనేటువంటిది మాకు కంటిన్యూస్గా ఉండాలి. అండ్ అలాగే ఈ యొక్క గ్యాలియం కానీ జర్మేనియం కానీ వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా మనకి ఏంటి అని అంటే కనుక బ్యాన్ చేస్తారు మొన్న నవంబర్లో మనకి. సో నవంబర్ 2024లో ఇక్కడ రాశారు చూడండి ఆ పాయింట్. The exports of germanium and gallium to United States of America are largely banned last November అని చెప్పేసి. So these are the important things that you are expected to know with respect to this article. Moving on to the next one. Yes, Andy, coming to the today's question. Indian Nursing Council is often seen recently in the news, is a regulatory body, works under which ministry? Ministry of Home Affairs, Ministry of Science and Technology, Ministry of Health and Family Welfare, Ministry of Women and Child Development. If you know the answer, please comment your answer and like if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.